శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం నిత్యం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, మరి ఎందరో సాధకులను కలుస్తూనే ఉన్నాం. వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణాన్ని మనం నిరంతరము తీసుకుంటూ ఒక గొప్ప జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నాం. మనకు తెలియకుండానే మన ప్రాంతంలోనే, మన వీధిలోనే ఎందరో యోగులు ఉన్నారు, మరి ఎందరో గురువులు ఉన్నారు. వారిని గుర్తిస్తే మన గురువులు లేకపోతే మరొకరిని ఎంతో దూరం పరిగెత్తే అవసరం లేదు. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు మన లోపలే ఉంటాడు. కానీ ఆ లోపల ఉన్నటువంటి గురువుని చూపించేది మాత్రం భౌతికంగా ఉన్నటువంటి గురువు. వారు మన చుట్టుపక్కలే ఉన్నారు. అలాంటి గురువులందరినీ మీకు పరిచయం చేస్తూ మనం ముందుకు సాగుతూనే ఉన్నాం. ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్నటువంటి అదృష్టం. గురుదేవులు శ్రీ రామలింగేశ్వర గారు మంత్రవైద్య నిపుణులు. మంత్రశాస్త్రాన్ని, వైద్యశాస్త్రాన్ని రెండిటిలోనూ వారు అద్భుతమైన పాండిత్యాన్ని సంపాదించి మంత్రవైద్యం చేస్తూ ఎంతోమందికి ఇక్కడ సేవలు అందిస్తూ దాదాపుగా 4 దశాబ్దాలుగా వారు ఈ సేవలను అందిస్తూనే ఉన్నారు. అలాంటి గురువుల్ని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. వారి యొక్క జీవన ప్రయాణం ఏ విధంగా సాగింది, ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో వారు ఎప్పుడు వచ్చారు, వారి గురువులు ఎవరు, వారితో వీరుకున్నటువంటి సాంగత్యం ఏంటి, వారి సాధన ఏ విధంగా సాగుతుందనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, మీరు సమయం ఇచ్చారు. ముందుగా మనం ఏదైనా ఒక గురు ప్రార్థనతో ప్రారంభిద్దామండి. పరమదయామయ గణపతి దేవ మము దయ చూడుమయ దేవ మము దయ చూడుమయ. ఓ పరమదయామయ గణపతి దేవ మము దయ చూడుమయ దేవ మము దయ చూడుమయ. ముందుగా నిన్నునే మ్రొక్కితి దేవ శివుని కుమార గణపతి దేవ. ముందుగా నిన్నునే మ్రొక్కితి దేవ శివుని కుమార గణపతి దేవ. పరమదయామయ గణపతి దేవ మము దయ చూడుమయ దేవ మము దయ చూడుమయ. తెలియక నేను తప్పులు చేసిన కరుణతో నీవు కావుము దేవ. తెలియక నేను తప్పులు చేసిన కరుణతో నీవు కావుము దేవ. పరమదయామయ గణపతి దేవ మము దయ చూడుమయ దేవ మము దయ చూడుమయ. హర హర మహాదేవ శంభో. బాలయోగి మహారాజుకి, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామికి, అయ్యప్ప స్వామికి, శివబాలయోగి మహారాజుకి, గౌరీ శంకర యజ్ఞేశ్వర కుమారస్వామికి, త్రినాథ స్వాముల వారికి హరహర మహాదేవ శంభో. అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీరు తల్లిదండ్రులు, మీరు ఏం చేసేవారు, ఈ మార్గంలోకి ఎలాగొచ్చారు? మా నాన్నగారు బాలయ్య గారి ఆశ్రమం కాడ హార్మోనియం వాయించేవారండి. అలాగే నిత్యం మాకు మంచి చెడ్డలు చూడడం, పంచాంగం చూడడం, తర్వాత ఏమో పెళ్లి ముహూర్తాలు అవి పెట్టి అన్నీ చేయడం, అలాగే ఎక్కువగా ఫేమస్గా ఉండేవారండి ఇక్కడ. ఆ తర్వాత స్వామిగారి దగ్గరికి వెళ్ళి అక్కడ హార్మోనియం భజనలో హార్మోనియం వాయించడం అలా చేసేవారండి. చిన్న చిన్న ఎవరన్నా మంత్రానికి ఎవరన్నా వస్తే తేలి కానీ ఏదైనా కరిగితే అది ఎవరో కోయిల దగ్గర అయ్యో తీసుకుని ఈ నవ్వలండి నవ్వలేసేసి తగ్గిపోద్ది మీకంటే కొంతమంది తగ్గిపోయి, కొంతమంది తగ్గి కాదండి, కొంచెం అలా ఉండిపోయి ఆ మనసులో అలా ఉండేదంటండి. నేనేమో సొసైటీలో పనిచేసేవాడిని అండి, మేనేజర్గా. కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసేవాడిని. పనిచేస్తే ఈ సొసైటీలో ఉన్నప్పుడు ఏమైందంటే అండి, పెండియాల వెంకయ్య గారని ఆయన పాము మంత్రం నేర్పేవారండి. ఈ చుట్టుపక్కల చాలామందికి నేర్పారు. ఆయన సొసైటీలోకి వచ్చి చీరలు పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ
సేల్ చేయడం మళ్ళీ తీసుకెళ్ళడం అలాగా చేయట్లో ఒకసారి దారిపూడి సంతకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కారులో జైహింద్ బస్సులు ఉండేయండి ఇది ఇలా అలాగా అలా స్టార్ట్ చేసేవారు చాలాసేపు అయ్యి స్టార్ట్ అయ్యేది కాదు అది ఆ బస్సులో కనపడి నాయన నేను నీకు మంత్రం చెప్దాం అనుకుంటున్నాను నేను నువ్వు వస్తావు మరి అలాగంటే అక్కడ రావాలంటే కుయ్యారు కోలంక అండి కోలంకలో నాకు మరి అక్కడ నేను పూజ అది ఉంది నాకు అక్కడికి వచ్చినట్టయితే నేను చెప్తాను పీట ఉంది అలాగన్నారు ఆయన పేరు పెండ్యాల వెంకయ్య గారు అండి అక్కడికి పలానా 8 గంటలకు వెళ్ళాలంటే రాత్రి 12 గంటలకే ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళిపోయానండి ఇంక తేలలేదు నాకు వివరం కూడా వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి కూర్చొని ఆయన అని చెప్పి అప్పుడు నాలుగు మీద తులసి దళంతో మంత్రం చెప్పి నీకు చాలా బాగా వచ్చింది ఆయన పాము మంత్రం అలాగే వేయగానే వెంటనే తగ్గిపోతే నువ్వు అలా చెప్పించుకోవాలి అలాగని చెప్పారండి చెప్తే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వచ్చేసి అప్పటి నుంచి ఇంకా చాలా రోజులు బట్టి ఒక 5-6 మాసాల వరకు కూడా ఈ జపించుకుంటూ ఉన్నానండి ఈలాగా ఇది మనకి ఎంత శక్తి వచ్చిందో ఏదంటే అంటే మనం ఎవరికైనా ఎత్తేనే అది తెలుస్తుందండి టెస్టింగ్ అండి అప్పుడు మా ఊళ్ళో ఒక అతను హరిజల్ అతను ఎర్రి ఏనండి పాంగరిచి 4 తీసుకెళ్తున్నారు ఇంకా సొంగలకి కప్పి చచ్చిపోయాడనే తీసుకెళ్తున్నారు ఓహో ఇలాంటప్పుడు మనం వేస్తే ఇది ఎంతవరకు పనిచేస్తామని గబగబా మిరియాలను యాప్రబ్బులు పట్టుకుని వెళ్ళిపోయి ఇంట్లో కూడా చెప్పలేదండి మా నాన్నగారు కదండి ఎవరికి చెప్పకుండా అక్కడికి వెళ్ళి మంత్రం వేస్తానండి అలా పడుకోబెట్టేసానండి సొంగలకి ఎక్కేసేసి పడుకోబెట్టేసి ఇంకా ఇంకేం లేదని నిర్ణయం అయిపోయాక అప్పుడేమో ఎప్పుడైతే నేను ఈ మంత్రం వేస్తానో ఆయన టక్మని ఇలా కదిలేంకంటే ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నాడు ఇంకా 4-5 వచ్చారండి మా ఊళ్ళో మన మున్సిపల్ గారని ఒక ఆయన ఇంకొకరేమో వనమూలికలు పట్టుకుని వాళ్ళు వచ్చారండి ఆ మున్సిపల్ గారు నున్న వీరభద్రారండి అప్పుడు మున్సిపల్ కర్ణాలు ఉండేవారు ఆయన వచ్చాడండి ఆయన మంత్రం ఏమో పంచి చింపేసి మంత్రం ఉన్నవాటండి అది ఇదేంటండి మీరు ఎప్పుడు నేర్చుకున్నారండి రామలింగేశ్వరారి మంత్రం అది ఇదే నేను నేర్చుకున్నాను వేయడం ఇదే అలాగే ఇదేంటిది లేచి కూర్చుంటని ఇంకా టెస్టింగ్ అయితే మీకు చాలా బాగా చేశారు మంచి బాగుందండి అలాగనే అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు అన్నారండి నేను ఎప్పుడు నేర్చుకున్నావు చిన్న అసలు ఈ మంత్రం ఎప్పుడు నేర్చుకున్నావు అసలు నాకు తెలియలేదు అలాగే చెప్పి అప్పుడు ఏం చేశారంటే ఒకటి అన్నారండి తల్లిదండ్రులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే మనం గురువుకి గ్రామానికి తల్లిదండ్రులకి పేరు రావాలి ఆ పేరు వచ్చి పద్ధతిలో చేయాలి ఏం చేసానంటే ఇంకా అప్పటి నుంచి మనం వేయడమే కానీ ఈ డబ్బులే ఉండి ఇదే ఉండి చేయడం అన్నా అసలు సమస్య లేదండి వాళ్ళు వెళ్ళిపోయినాక వెళ్ళిపోవడం డబ్బు ఏదైనా ఉంటే అందులో వేయడం అంతవరకే ఆ తర్వాత ఏంటంటే ఇలాగ ఎంతోమందికి ఇలాగ పాము మంత్రాలు వేయడం తొక్కిన వాళ్ళని ఇలా చేయడం ఇవన్నీ మామూలు చేస్తున్నానండి మన ఆశ్రమం అని చెప్పాను కదండి బాలయ్య గారు ఎక్కువగా బాలయ్య గారి దగ్గర మా అన్నయ్య అలాగనే ఉండేవారు మా నాన్నగారు అలాగ వెళ్ళడం నేను పరిచయం బాగా ఎక్కువ స్వామి గారికి అప్పుడు నేను ఏం చేశానంటే అన్ని రకాల మందులు మంత్రానికి తగ్గిపోయేలాగా మీరు చెప్పాలని స్వామి అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే రామలింగేశ్వర నేను ధ్యానం ఇస్తున్నాను నేను అని ధ్యానం ఇలా ఇచ్చి ఈ ధ్యానం చేసేటప్పుడు నీకు వస్తుందండి దాన్ని బట్టి నువ్వు చూడు నీకు ఆటోమేటిక్గా నీకు అన్నీ వచ్చేస్తే బాగుంటుంది అన్నారు అప్పటి నుంచి అలా ధ్యానం చేయడంలోనే ఎప్పుడైతే పడుకుని ఉన్నానో అప్పుడు ధ్యానం చాలా మటు చేస్తున్నాను చేసినా ఒకరోజు ఏంటంటే అదే డైరెక్ట్గా ఇంకా ధ్యానంలో కాకుండానే వచ్చేసి మంచి మీద దుర్గా లక్ష్మీ సరస్వతి ముగ్గురు కూడా అక్కడ నిలబడి ఉన్నారండి నిలబడి ఉంటే ఇదేంటి దేవతలు మీరు నిలబడి ఉన్నారు ఉండండి లేచిపోతానంటే వద్దు అన్నారు అని చెయ్యమ్మన్నారు డాక్టర్ చెయ్యమ్మని ఏం చేస్తారంటే ఇలా పట్టుకున్నాక వాళ్ళు ఎలా కనుక్కునేసరికి వాళ్ళకి మహిమ ఇదే అనేవాళ్ళు కదా దాన్ని బట్టి చాకోడు వచ్చిందండి అక్కడి నుంచి ఇలా చీరేశారండి ఇలా చీరేసేగానే రక్తం వచ్చేస్తుంది ఇంకొకరు మళ్ళీ చెయ్యమ్మన్నారు ఈ చెయ్యమ్మని వాళ్ళు ఏం చేస్తారని ఇలా కనుక్కునేసరికి ఇంత పొల్లోటి వాళ్ళ చేతిలోకి వచ్చిందండి అదేమో ఇలా ఇందులో పెట్టారండి ఈ చెక్కేసింది అట్లా పెట్టి మూడోవాళ్ళు ఏం చేశారంటే ఇలాగన్నదండి ఆ మూడోవాడు అంతే ఇంక రక్తం లేదు ఏం లేదండి ఈ కాడి నుంచి నువ్వు ఏ రకం ఏ మంత్రం వేసినప్పటికీ కూడా మంచి బాగా పనిచేస్తే అందరికీ తగ్గిపోతే నిష్టగా కార్యక్రమం అన్నీ చేయాలి దుర్గా లక్ష్మీ సరస్వతి అని మేమంతా
నీ యొక్క ఆశీర్వాదాలు చేస్తూ ఉంటాము, ఉమ్, అంత నిష్టగా చేయాలి. ఉమ్, అలాగంటే అప్పటి నుంచి ఆ నిష్టగా అలాగే చేయడం, ఈ మంత్రాలు వేయడం అండి ఇవన్నీ. అలాగలాగ ఇంకా బీపీ అని, షుగర్ అని, ఉమ్, అన్ని రకాల మందులు వ్యాధులకి కూడా డాక్టర్ కూడా అందుబాటులో లేని వ్యాధులకు కూడా మన దగ్గరికి వస్తే ఉమ్, ఆ ప్రకారం చేయడం, ఆ మందులు ఇవ్వడం, మంత్రం వేయడం, వాళ్ళు తగ్గిపోవడం ఉండి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు చెప్పడం ఉమ్, అలాగా ఆ పద్ధతిగానే. మన అడ్వర్టైజ్మెంట్ గురించి అని ఎవరో ఈనాడు ఆ పత్రిక చూడండి, పుస్తకాలు ఆడితే దాంట్లో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మీకు ఇది చేస్తామండి అలాగన్నారు. మీకు అదే మీకు చేస్తామని. తెలియజేయడానికి చేస్తామంటే ఇప్పటికే నాకు సరిపడలేదండి, వద్దులేండి. వాళ్ళు చెప్పుకునే పద్ధతిలోనే రావాలి కానీ ఉమ్, ఇలాగా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకునే పద్ధతిగా ఉండకూడదు, అది నా సిద్ధాంతం కూడాని. ఉమ్, అంచేత వద్దులేండి పర్లేదు అలాగని చెప్తే, ఇప్పుడు మీరు వేయించుకుంటే పలానా చోటుకి వెళ్ళండి, ఉమ్, ఆ మంత్రం వేయించుకుంటే అది తగ్గిపోద్ది. 3 సార్లు అలాగ వెళ్తే అక్కడ ఏది అయినప్పటికీ కూడా కంప్లీట్గా తగ్గిపోద్ది. అలాగని ఒక ఈ మంత్రాలే కాకుండా ఈ మందులు ఇవన్నీ లింగాలు వీళ్ళందరూ మన వాళ్ళు కడుతుంటారండి. కట్టాక పౌర్ణమి అమావాస్యకి ఆ మంత్రించే అవన్నీ కూడా ఉమ్, అప్పుడు లింగంగా నేను మంత్రించాక అప్పుడు మళ్ళీ మా బాబు ఉన్నాడండి, ఉమ్, మా చిన్నబాబు. ఆ చిన్నబాబుకి ఇచ్చే లింగం కట్టమని, ఉమ్, లేకపోతే రాత్రి 9, 8 కూడా అయిపోయేదండి ఉదయం నుంచి. ఉమ్, ఉమ్, వీళ్ళందరికీ లింగాలు కట్టేసి ఉమ్, మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ నేనే మంత్రం వేసి అన్నీ చేసేవాడిని అండి. ఉమ్, చాలా టైం అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు బాబుకి కూడా నేర్పండి. ఉమ్, ఆ బాబు ఏం చేస్తానంటే ఆ లింగం కట్టేసేసి ఉమ్, చేయగానే నేను మంత్రం వేసి దానికి తగ్గట్టుగా ఆ మందు ఏదైతే ఉందో ఆ మందులు ఇవ్వడం. ఆ మందులు ఇస్తే మన దగ్గరికి 3 సార్లు కానీ, లేకపోతే 3 పౌర్ణమి అమావాస్యలకు కానీ, లేకపోతే 5 సార్లు అయితే ఇంక మొత్తానికి అసలు మొత్తానికి తగ్గిపోవడమే. ఉమ్, అలాగే అది ఒకటి. ఏదైనా మంచి చెడ్డలు ఉన్నట్టయితే మా పరిస్థితి ఎలా ఉందండి అంటే, మనం ఆ విభూని పట్టుకుని బొట్టెట్టుకుని ఇలా చేయండి. ఆ? మీరు పొద్దున సాయంకాలం ఏదో టైంలో సాయంకాలం టైంలో కొంచెం ధ్యానం చేసి ఉన్నట్టయితే మంచి బాగుంటుంది మీకు. ఉమ్, అది ఒకటి చెప్పడం. స్కూల్ పిల్లలు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమన్నా మేము ఎగ్జామ్కి వెళ్తున్నామండి, మీరు ఆశీర్వాదం ఎవరన్నా అంటే బొట్టిచ్చి దగ్గర పెట్టుకోమనికి ఇవన్నీ ఇచ్చి బాగా రాయండి బాగుంటుంది అని చెప్పడం. అది ఒకటి. అలాగే మ్యారేజ్ అవ్వట్లేదు, చెందట్లేదు, ఏ రకంగా అయినప్పటికీ ఈ అనారోగ్యాలు కాకుండా ఇటువంటివి కూడా మన దగ్గర ఒక నమ్మకం అన్నమాట. అంత నిష్టగా ఆవిడ అస్తమానికి ఏం తీసుకోకుండా పూర్తిగా ఇంకా అలాగ ఉండిపోతానండి. పౌర్ణమి అమావాస్యకి మళ్ళీ అసలు ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు స్నానం చేసి ఆ తర్వాత పూజ చేశాక పూజ కాడ కొబ్బరి నీళ్ళు తీసుకుంటాను అంతే. ఇంక మనడు మళ్ళీ మామూలు ఇంకేం బాగుంటుందండి అంత. అటువంటి కార్యక్రమం అండి నేను చేసేదండి. మంత్రం అంటే శాబరి మంత్రాలండి. అంటే వాళ్ళ మనకి చెప్పారు కదండి, ఆ దృష్టిలో ఈ చూడండి మన పాము ఇది అని చెప్పాను కదా, దానికి సప్పి కూడా మంత్రం ఉందండి. అతను చెప్పిన దాంట్లో సప్పి కొట్టి గాలి ఇది అంటారు చూసారా, అటువంటిది ఒకటి, దీనికి ఒకటి మొత్తం మన స్వామి గారి దృష్టిలో, బాలయ్య గారి దృష్టిలో మనం పెట్టుకుని మొత్తం అన్నిటికి ఇది ఇలా తగ్గాలి స్వామి, ఇది సంగతి అని అనుకుని ఆ ప్రకారంగా అలా చేయడం అండి. అంటే మంత్రం మీరు వేస్తారు వారికి, పెట్టుకుని మంత్రం చదువుతారు. మంత్రం ఇలాగే వేపరబ్బలతో వేస్తాను. వేపరబ్బలతో ఇలా వేసి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అప్పుడు మందు ఇచ్చేసి అప్పుడు 15 రోజులకు మళ్ళీ రండి అలాగని చెప్పడం. మందు అంటే ఏదండి? ఆయుర్వేదం అండి. ఆయుర్వేదం తయారు చేస్తాను. విజయనగరం నుంచి వస్తారండి. నేను చెప్పాను కదండి ఇప్పుడు దునియా రామచంద్ర గారు నయామాల్ స్వీట్ నయామాల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉందండి. ఆ వాందర్ గారు అండి, మేమిద్దరం ఫ్రెండ్స్ ఎప్పుడు ఇచ్చో. ఆయనే చెప్పించి అన్ని చేస్తుంటానండి కొన్ని రకాల మందులు. కొన్నేమో మనం తీసుకుంటామండి, మనకి డిబ్బీలో వాళ్ళు అందులో వేసిన డబ్బులన్నీ మనం ఏమైనా చేసుకోకుండా వాటికి మళ్ళీ ఖర్చు పెట్టేసి అవన్నీ తీసుకొచ్చి ఆ మందులు మన వాళ్ళు చేస్తారండి అంతా. మన వాళ్ళు ఉంటారు లింగాలు అవి కూడా రెడీ చేసి మిరియాలు 3 గింజలు. ఈ మంత్ర సాధన మీరు చేస్తున్నప్పుడు అండి చెప్పండి, అంటే మీరు ఆ సమయంలో మీకు ఏమన్నా మీ ఎలాంటి నియమాలు పెట్టుకున్నారు? దానికి శ్మశానంలో సాధన చేయాలంటే పావు మంత్రం పట్టాలంటే అది అక్కర్లేదండి మనకి. ఆయన చెప్పింది అది అవసరం లేదండి. మన ఇంట్లోనే ప్రత్యేకంగా కూర్చొని చేయడం అండి. మనం చూడండి స్వామి గురువు గారు చెప్పింది ధ్యానం ఎలాగ చేయమంటారో అలాగే ఇది కూడా మనం ఆ మంత్రం పట్టించి అన్ని చేసినట్టయితే అది బాగుంటుందండి. అది
అవన్నీ తగ్గిపోయిందండి స్వామి, ఇది సంగతి అన్ని రకాల ఆటలకి ఉమ్, వేయాలంటే అప్పుడు నేను చెప్పాను కదండి, మరి పడుకున్న చోటకి ఆయన ధ్యానం ఎప్పుడైతే ఇచ్చారో ఉమ్. దుర్గాలక్ష్మి సరస్వతి అని ముగ్గురమ్మలు వచ్చేసారు. ముగ్గురు అమ్మలు వచ్చి మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఉమ్, ఇంకప్పటి నుంచి అన్ని ఆటలకి ఉమ్, మంత్రం వేసాడు. ఏదన్నా మీ పని ఏమని పలానా దాని గురించి వచ్చానంటే అయిపోద్దని, పర్లేదు బాగుంటుంది మీకంటే బాగోవడమే ఉమ్, ఇంకంతే. ఆ పద్ధతిగా అలా ఎన్నో 40 సంవత్సరాల బట్టి ఉమ్. చేస్తున్నాను. అంటే ఇప్పుడు దీంతో పాటు మందు కూడా వాడాలి, ఏదో ఒకటి ఏదైనా రోగం కానీ బీపీ షుగర్లు లేకపోతే మరొకటి వ్యాధులు ఉన్నవాళ్ళు. దానికైతే మందులే ఇస్తానండి. ఉమ్. ఇచ్చి మంత్రం ఈ రెండు కూడా కలిసే అప్పుడు తగ్గిపోద్దండి అది. ఇప్పుడు వివాహం కానీ మరొకటి కానీ లేట్ అవుతుంది అనుకోండి ఎవరికన్నా, ఆ, లేదంటే సంసారంలో బాధలు ఉన్నాయనుకోండి, వస్తారండి. వాళ్ళకి మీరు ఏదో మంత్రాన్ని ఉపదేశం చేస్తారండి? ఉపదేశం కాదండి, నేను పొట్లాలు ఇస్తాను. ఉమ్, విభూదని పసుపని ఉమ్, దగ్గర పెట్టుకోనికన్నీ ఉంటాయి. ఉమ్, అవి పొట్లాలు ఇచ్చి ఉమ్, మీరు ఒక 5 రోజులకి ఉమ్, ఒక పొట్లం ఈ పొట్లం పసుపు నీటిలో కలిపి జల్లేయండి ఉమ్, ఇంట్లో. తర్వాత మళ్ళీ 5 రోజులకి, ఉమ్, మళ్ళీ ఆ తర్వాత 5 రోజులకి, ఉమ్, 15 రోజులకి అప్పుడు మళ్ళీ తిరిగాను ఉమ్, అలాగండం. ఆ పొట్లం దగ్గర ఇవ్వడం. ఉమ్, అలా ఎప్పుడైతే ఇచ్చాం కొంచెం ఇంచుమించులో మొదట 3 రకాల పౌర్ణమాసకే ఉమ్, వీళ్ళకి సెట్ అయిపోద్దండి అందరికి. ఉమ్, సెట్ అయిపోయి బాగుందన్నా కానీ మళ్ళీ వాళ్ళు ఇంకోవాళ్ళు చెప్పడం, ఉమ్. అలాగే అందరూ అలా. అంటే ఈ పసుపు కుంకుమ లేదంటే పసుపు విభూది ఇవన్నీ ఇచ్చేటాడు వాటిని మీరు మంత్రించేస్తారు. మంత్రం చేస్తానండి. కానీ మీకు శివబాలయోగ్ గారు రహస్యంగా మీకు చాలా మంత్రాలు ఉపదేశం చేశారని చెప్తుంటారు, నిజమేనండి? ఆ, ఆ, అవునండి. మా నాన్నగారు కూడా ఎక్కువగా స్వామిగారి దగ్గరే ఉండేవారండి. ఉమ్, శుక్రవారం ప్రతి శుక్రవారం భజనలు చేయడం, అక్కడ హార్మోనియం వాయించడం ఉమ్. అలా చేసేవారండి. ఇప్పుడు మరి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు కదా గురువుగారు, వాళ్ళకి ఏవో రకరకాల సమస్యలు ఉంటాయి, మరొకటి ఉంటాయి, మరి అది ఎలా మనం మంత్ర ద్వారా తగ్గించడానికి అవుతుందండి? అక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేసినట్టయితే ఇలా ఇలా చేయండి ఉమ్, అలాగని చెప్పాక ఉమ్, మీకు బాగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ రండి ఉమ్, అలాగని చెప్తే, అలాగే అక్కడ బాగా ఉన్నాక వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడం. ఉమ్, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, ఉమ్, ఇంకా హైదరాబాద్, ఉమ్, బెంగళూరు అంత దూరం నుంచి కూడా, ఉమ్, ఇటు అమలాపురం, విశాఖపట్నం అంత దూరం నుంచి వస్తారండి. ఉమ్, ఆ సమస్యలు బాగున్నాయండి మాకు ఉమ్. మీ దగ్గరికి వచ్చాక. అంటే జాతకం పరంగా కూడా చూస్తారండి? జాతకం చూడండి, ఉమ్, వాళ్ళని బాధలు ఏమైనా ఉంటే ఉమ్, చెప్పడమే. మీకు నాకు ఈ బాధ ఉందంటే దాన్ని మంత్రించి ఉమ్, తలుసుకుని గురుదేవుల్ని, లక్ష్మీ సరస్వతి, దుర్గాలక్ష్మి సరస్వతి దేవిని, మన స్వాముల వారిని తలుసుకుని వాళ్ళకి ఆ పని అయిపోయాను స్వామి అయ్యేలా చూడండి అలాగని చెప్పేసి వాళ్ళకి ఆ పొట్లాలు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్తానంటే అండి, మీ ఇష్టదైవాన్ని మీరు నమస్కారం చేసుకుని ఉమ్, సామాన్లు పగేసి ఉమ్, గురువుగారు మందులు ఇచ్చారు నాకు వెంటనే తగ్గిపోవాలని అని అనుకుని ఉమ్, మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకుని అప్పుడు వాడండి అని చెప్తాను. ఉమ్, అది అలా వాడితే ఉమ్. తగ్గిపోద్దండి ఏ వ్యాధి. మిమ్మల్ని ఎవరు అడగలేదా గురుగారు, మరి మీ మంత్రం వేసి తగ్గించేస్తే ఎలాగా, మేము ఎలా బతకాలని డాక్టర్లు ఎవరు అడగలేదు మిమ్మల్ని? లేదండి, డాక్టర్లను కూడా మనం అలాగలాగనే అన్నాం కదండి. ఉమ్, అయ్యో నేనే గొప్పవాడిని, అయ్యో మీరు కాదన్న పాయింట్ నేను ఆ మాట కూడా అన్నండి. ఉమ్, మనం డాక్టర్లను కూడా ఉమ్, ఎవరన్నా బాగా కొంచెం ఏది మన చూడండి సెలాని అన్న పెట్టించుకోమంటారా, కొంచెం బాగాలేదంటే పెట్టించుకోండి, దానికి ఉమ్, బలవరే, దానికి మనకు కావాల్సింది ఏ రకంగా అయినప్పటికీ కూడా ఉమ్, మనిషి బాగా ఉండాలి, ఉమ్, అంతే, అంతవరకే. మీరు అక్కడికి వెళ్ళారు అన్న పాయింట్ నాకు ఉండదు. అవును. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే పని అదన్నీ పర్లేదు అలాగంటాను. మరి మీరు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మీ స్థితుల్లో ఎలాంటి మీకు ఆత్మదర్శనం ఎలా జరిగింది? ఉమ్, ధ్యానం చేసేటప్పుడు వస్తుంది టక్ మంది ఎవరో తెలిసిపోద్దండి. ఉమ్. అంటే మనిషిని చూడగానే మీరు గ్రహిస్తారా గురుగారు? వాళ్ళకి చూడగానే తెలుస్తుందండి కొంచెం అనిపించడం. ఉమ్, వాళ్ళు ఎలా చెప్పేసరికి నీకు ఇలా ఇలా ఉంటుంది, ఉమ్, నీకు ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది ఉమ్, అన్న దృష్టి కలుగుద్దండి. ఉమ్. స్వామివారితో మీకు ఉన్నటువంటి అనుబంధం చెప్పండి, వారు మీకు ఏమేమి చెప్పేవారు, రహస్యాలు చెప్పండి. రహస్యాలంటే ఎక్కువగా మా అన్నయ్య ఉండేవాడండి, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఉమ్, చిన్నప్పటి నుంచి. ఉమ్, మా అన్నయ్యని అక్కడ ఉంచుకునేవారు. మా అన్నయ్య సామాన్లు ఇప్పుడు చూడప్పుడు ఇది అయింది కదండి మన అన్నదానం, అదే తను మా అన్నయ్యనే బియ్యం అవి పట్టుకొచ్చి భద్ర అవన్నీ చూడు అలాగనే. ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు వీళ్ళు ఉండేవారు కదండి. ఇంకా మా అన్నయ్య ఇంకా కొంతమంది ఉండేవారు. వారు పర్సనల్గా మీకు ఏం చెప్పారంటే? మాకు చెప్పడం అంటే ఎక్కువగా ఆశ్రమం కాడే ఉండేవాళ్ళు అండి. ఎప్పుడైనా ఏదైనా సమస్య అంటే సొసైటీ బిల్డింగ్, సొసైటీ ఒకసారి పాడైపోయిందండి. పాడైపోయి ఆ తర్వాత ఏం చేశారంటే ఈ భజన చేసే కుర్రాళ్ళను ఏమంటే స్వామి మెండపేట వెళ్ళవలసి వస్తుందని మేము ఈ పడుగులు తెచ్చుకుని నేతన వేయాలంటేని భజన చేసే కుర్రాళ్ళు అడిగితేనే అయితే మనం ఇక్కడ చేద్దాం అలాగని చెప్పి
స్వామి ఆ. పాడైపోయింది కదా, పాడైపోయిందంటే దాన్ని మళ్ళీ మనం బాగు చేయించి కార్యక్రమం చేద్దాం ఉమ్. అలాగని చెప్పి ఆ ఏడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లో పిల్లి రావాలని చేస్తారా అని చెప్పి ఒక 20,000 అప్పుడంటే 20 లక్షలే 20,000 అంటే అప్పుడులో చెప్పాలంటే కొన్ని లక్షలే అండి. ఉమ్. ఆ, ఆ టైంలో అది ఇచ్చి ఆయన ఈ సొసైటీని బాగు చేసి ఉమ్. దాంట్లో మేనేజర్గా నన్ను వేసి ఉమ్. ఆ సొసైటీ అది మంచిగా నడిపడం. ఎవరన్నా వచ్చారంటే భక్తులు ఉండి బెంగళూరు నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ ఎవరన్నా వచ్చారంటే అదో ప్రసాదానికి అందులో చీరలు స్వామిగారి చీరలు ఉమ్. ఇది కట్టుకోవాలమని ఉమ్. వాళ్ళు తీసుకుని కొనుక్కుని వెళ్తుంటారండి ఇప్పుడు ఇంకా ఇప్పటికి వస్తారండి. అదండి మా నాన్నగారు కూడా చనిపోయేటప్పుడు మాకు తెలియదండి చనిపోతారండి. అప్పటి వరకు కూడా ఉండి సుబ్బారావు మీకు ఏం కావాలో అందరూ ప్రతి వాళ్ళు కూడా ఏదో కోరుకునేవారండి. నేను ఎప్పుడు కూడా నీకు ఏం కావాలి రావాలంటే ఏదండి మీ ఆశీర్వాదాలు చాలండి నాకు పలానా కోరికనే వద్దని అనేవాడిని అండి స్వామిగారితో. మా నాన్నగారు కూడా అలాగే మీ ఆశీర్వాదాలు కావాలండి మీ భజన చేత నేను చనిపోవాలనేవారండి మా నాన్నగారు. అంటే సరిగ్గా అదే ప్రకారంగా భజన చేసే రోజునే ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారితే మన భీష్ముడు చూడండి చనిపోతారు కదండి, పెద్ద పండున్నాడండి. ఆ టైంలో ఈ కుర్రాళ్ళు చిన్న చిన్న కుర్రాళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోయి ఆశ్రమం కాడికి సంక్రాంతి రోజునండి అక్కడే చూడండి ఇప్పుడు స్వామిగారి పీఠం ఉంది కదండి, అక్కడ కూర్చొని ఆయన పడుకున్నారండి. పడుకుని తెల్లవారుజాని భీష్ముడు చనిపోయే టైం అనమాట. ఆ శంభో శంకర స్వామి అని చనిపోయారు అంతే. చనిపోయేసరికి మా అన్నయ్య పక్కనే ఉండేవాడండి. వాళ్ళు వచ్చేసరికి ఇంకేముందని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. అక్కడ కూర్చొని పెడుతుంటే ఇదేంటి సుబ్బారావు ఎప్పుడు చనిపోయారు అనేవారండి. అలా చనిపోయారండి అన్న ప్రకారంగా. ఆ తర్వాత స్వామిగారి దగ్గర స్వామిగారు ఎప్పుడన్నా ఏదైనా సమస్యలు ఉన్నా మరి నేను ఇలా చెప్తుంటానండి, వారు కూడా ఇలా చేయండి, ఇలా చేయరు ఆలంగేశ్వర, వాళ్ళ ఇబ్బంది లేకుండా అన్ని రకాలు చూడ. ఆ తర్వాత ఏమో భజనలో అదండి కొంచెం హార్మోనీ లేదండి, ఈ భజన సరిగా ఉండలేదండి. అలాగంటే ఆలంగేశ్వర నువ్వు నేను వాయించాయన్నారండి. ఇదేంటండి మా నాన్నగారు 4-5 సంవత్సరాలు నేర్చుకున్నారంటండి. అంటే 5 సంవత్సరాలు 5 మైళ్ళ దూరం నెత్తి మీద హార్మోనీ పెట్టుకుని అలాగంటే అలా కాదు అనేకందుకు విభూతి ఇస్తున్నాను నేను, నువ్వు వాయించే రాలంగేశ్వర అంటే అప్పుడు ఆ విభూతి తీసుకుని వాయించేస్తే ఆ హార్మోనీ అలాగా వాయించాడు అండి. అలాగే స్వామిగారి మీద పాటలు రాయడం అన్ని రకాలుగా కూడా అంత కాళికాదేవి స్వామిగారి దగ్గరికి కాళికాదేవి వచ్చిందండి. అంటే గంపల చిట్టమ్మ గారని అంటే మా అక్కగారండి. ఆవిడ మీద కాళికాదేవి ఎప్పుడైతే ఇదైందో ప్రజలందరూ కూడా పట్టపగలు కూడా ఇలాగ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. భయపడిపోయారండి. అంత భయపడిపోతే పగల కూడా వెళ్ళేవారు కదండి. నాకెందుకో భయం వేసేది కదండి. నేను మామూలు దగ్గరికి మామూలుగానే ఉండేవాడిని. ఆ ఆశ్రమం కాడ బాలయ్య గారు తల్లిగారు ఆవిడ అన్నయ్య అంటుందండి నన్ను. అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నయ్య నువ్వు ఇంకేమన్నా దగ్గరికన్నా వెళ్ళావు కంటే నెత్తి మీద కన్నా చేసి నువ్వు చచ్చిపోతావు నువ్వు ఏటో అనుకునేదండి. అలాగంటే అప్పుడు కూడా భయం వేసేది కదండి. మా లోనికి తీసుకెళ్ళి మా అక్కగారన్న అంటే ఒక కాళికాదేవి అన్న ఆలోచనలోనే నీకు రావలింగేశ్వర నీకు సరైన పద్ధతి ఇస్తానని నేను అంటే అది స్వామిగారు ఇది వల్ల ఈ కాళికా అవుతారనమాట. చెప్పాలంటే కాళికాదేవి వచ్చిందనమాట అండి. ఆ కాళికాదేవి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు నేను తల మీద ఇలా పెట్టి గదిలోకి అలా తీసుకెళ్ళిపోయి ఒక చోటకి నాకు ఇలా పెట్టి నీకు ధ్యానోపధ్యాసం చేస్తున్నాను నేను, నీకు అన్ని రకాల నీకు వచ్చేస్తాను నీకు. అలాగనే ఆ కాళికాదేవి ఆ పూనకంలో ఉండి ఇవన్నీ నాకు చెప్పారన్నమాట. చెప్పేసరికి ఈలోగా ఆ తల్లిగారు ఏం చేసేవారంటే ఆవిడకన్నా చూసిందంటే గబేల్ లాగేసేసి నువ్వు ఇంకేమన్నా ఉందా నెత్తి మీద నేను చెయ్యేటంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు ఇంకేమన్నా అనుకుంటున్నావు అబ్బాయి అలాగని అనేదండి. అంటే ఏమో నాకు దృష్టి కనపడలేదు రక్తం కక్కి చచ్చిపోతావు అలాగనంటే అప్పుడు మళ్ళీ లాగేసిందండి. ఆ తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపోయి ఇలా పెట్టి అప్పుడు నీకు ధ్యానోపదేశం చేస్తున్నాను నీకు మంచి బాగుంటుంది అలాగేనని. అక్కడ పాత శివాలయం ఉండేదండి. అక్కడ నంది ఒకటి ఉండేది. ఆ నంది రామలింగేశ్వరరావు నువ్వు పుస్తకం తీసుకొని కలం నీకు సరస్వతిని ఇస్తున్నాను నేను అలాగని చెప్పేసి
పుస్తకం తీసుకోమని అప్పుడు ఇవన్నీ చెప్పి అన్నీ చేసేసరికి అప్పటి నుంచి నాకు అసలు నేను చదివింది ఏంటంటే రెండోసారి పుస్తకం చదివాను అంతే. ఒకటి చదివాను పుస్తకం, రెండోది పుస్తకం తెచ్చామండి అంతే. మళ్ళీ చదవలేదు కూడా. ఆ టైంలోనే ఇంకా ఆ టైంలో మంచి ఇబ్బంది పరిస్థితి అండి. ఆ టైంలో సొసైటీలోకి వెళ్ళిపోతే 6 రూపాయలు జీతం అండి నెలకి. ఆ టైంలో అక్కడ అలా చేసేవాడిని. ఎప్పుడైతే చదువుకోలేదో ఈ జానపద్యం ఎప్పుడైతే చేసిందో ఇంకంతే అప్పటి నుంచి స్వామి గారు పాటలు రాయడం, ఇంకా అన్ని రకాలు కూడా మంచి పవర్గా మనసులోకి అలా వచ్చేసాం. మనం ఇదంటే అయిపోద్ది అని ఆ కాళికాదేవి ఎప్పుడైతే చెప్పిందో మనకి ఈ పని అయిపోద్ది, ఇదంతా స్వామి గారి సంకల్పం వల్ల మరి ఆ కాళికాదేవి అలా వచ్చింది. అలాగని అలా చెప్పడం జరిగిందండి. బాలయ్య గారి దగ్గర ఏంటంటే ఆ బాలయ్య గారికి ఇద్దరికి కూడా వాదం అయిందండి, కాళికాదేవికి అని ఇద్దరికి. నీ శక్తిని నాకు ఇవ్వాలి, ఇది సంగతి అంటే నేను ఇస్తాను, మరి నువ్వు నీ శక్తులని నాకు ఇచ్చేసి అప్పుడు నేను చెప్తాను. అలాగంటే అప్పుడు ఇదిగో ఇచ్చేస్తాను అంటే నా శక్తి ఏంటంటే నాకు నీ రక్తం కావాలన్నది అన్నారండి. రక్తం కావాలంటే తీసుకో అయితేని, నీకు ఎంత రక్తం కావాలంటే అమ్మో ఎన్ని సంవత్సరాల ఏళ్ళకో ఇది నాకు వచ్చింది, ఇది చెప్పాలంటే నీ రక్తం చాలా తీయగా ఉంది. అలాగని స్వామి గారిది ఈ చెయ్యి ఎలా ఉంటుందండి, ఇక్కడ కొంచెం ఇలా ఉంటుంది ఆయన చెయ్య, ఇదంతా రక్తం పీల్చేసింది అనమాట. పీల్చేసేసాక అప్పుడు ఆ తర్వాత ఆయనకి శక్తిలో ఇచ్చేసింది అన్నమాట. ఆవిడ ఇచ్చేసేసి తక్కువని వదిలేసింది అంతండి ఆవిడ. అటువంటి పద్ధతి అన్నమాట. అది అలా జరిగిందండి. అప్పటి నుంచి స్వామి గారు అన్నీ చెప్తుంటారండి. బెంగళూరు అది వెళ్తుంటారు, ఇతర చోట్లకి అది వెళ్ళి రామలింగేశ్వరరావుగా మరి అన్నీ చూడాలి, ఇది చూడండి, వాళ్ళకి ఎక్కండి వీళ్ళకి ఎక్కండి వంటలు చేసేవాళ్ళని, ఈ అన్నదానం కార్యక్రమాలకి అయితే వీళ్ళందరినీ కలమండం చందమండం వాళ్ళందరికీ భోజనాలే కూడా ఆయన పైనుండి మళ్ళీ చూడడం. పలానా వాళ్ళకి ఏమైనప్పటికీ కూడా వీళ్ళు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండాలి, ఎవరైనా వెళ్ళిపోకూడదు, అంత జాగ్రత్తగా చూడాలి అలాగని చెప్పడం. అలాగే అన్నదాన కార్యక్రమాలన్నీ చేయడం. మీరు వేసే మంత్రాలని ప్రతిరోజు జపం చేస్తారండి? వాటిని చేస్తానండి, చేస్తుంటానండి. నేను ధ్యానం చేస్తుంటానండి. తర్వాత తెల్లవారుజామున 4:30 లేస్తానండి. 4:30 లేచి మళ్ళీ 30 గంట ధ్యానం చేసి ఆ తర్వాత బయటకు వచ్చి 30 గంట మళ్ళీ వాకింగ్ చేస్తాను. నాకు 83 సంవత్సరాలు ఇప్పుడు 83 జరుగుతుందండి. కనపట్లేదు అలా మీరు? 83 జరుగుతుందండి. తెల్లవారుజామున మళ్ళీ వాకింగ్ చేసి ఆ తర్వాత మా చిన్నబాబు పూజకి అరేంజ్మెంట్ చేస్తే ఆ పూజ చేసేసి ఈ పొట్లాలన్నీ బయటికి పట్టుకెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి అందరూ బాగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అదొకటే నాకు మెయిన్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని ఐశ్వర్యం ఏంటి అన్ని రకాలు కూడా మంచి బాగా వస్తాయని అని గురుదేవులని అందరినీ మనం స్వామి గారి వాళ్ళందరినీ మనం ప్రార్థన చేసి అప్పుడు అవన్నీ మంత్రించి అప్పుడు బయట పెట్టుకెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ చుట్టూ అలా తిరిగేసేసి వదక వేసి అప్పుడు ఆ తర్వాత మొదలెడతాను అన్నమాట. ఏంటి మంత్రం వేయడం మొదలెట్టి మంత్రాలు వేసి ప్రతి వాళ్ళు మంత్రాలు వేసి తగ్గిపోవడం, వాళ్ళ కాళ్ళు ఇంకొకరు చెప్పడం, ఇదండి కార్యక్రమం చేస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఏమండి? చాలా అద్భుతంగా ఉందంటున్నా. అద్భుతంగా ఉందంటారా? ఇలాగ అసలు ఎప్పటికి మా వాళ్ళకి కూడా చెప్పలేదు నేను. మరి ఎందుకు వచ్చిందండి ఇది? నిజంగా కొన్ని లక్షల మందికి చెప్తున్నారు మీరు, ఒకరికిద్దరికి కాదండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి నాకు ఇలాగా చెప్పలేదు. ఆయన స్వామివారు చెప్పారు కదా చెప్పమని, ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే అటువంటిదేనండి. అలా చేస్తున్నానండి. మెయిన్ ఏంటంటే ఇంకెవరు వచ్చినప్పటికీ కూడా ఏ టైంలో వచ్చినా కాంగ్రెస్ నేను వస్తే తెల్లజాని వచ్చినా ఎప్పుడు వచ్చినా లేచి ఆ మంత్రం వేయడం తగ్గిపోవడం. బాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఏదన్నా ఉందండి? ఎవరికైనా ఏదైనా ఒక వ్యాధో రోగం వచ్చి తగ్గకుండా ఎప్పుడు మిమ్మల్ని నమ్ముకుని ఎలాగైనా మీరే తగ్గించాలి రామలింగేశ్వరరావు గారు అని మీ వెంటబడి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా? అలాగా అలాగే చాలా మంది ఉంటారు. బాగా గుర్తుండిపోయింది ఏదైనా ఉందా మీకు? ఉన్నారండి అలాగే చాలా మంది. అలాగే మనం కూడా తగ్గించాలి, ఇన్నాళ్ళు పడుతుంది, ఇన్నాళ్ళు పట్టకూడదు, మనం తగ్గిపోవాలి వాళ్ళకి అన్న లెక్కల్లో కూడా అది కూడా 4-5 సంవత్సరాలు కూడా తగ్గిపోయాక మళ్ళీ అలాగే ఇది అవ్వడం కూడా. చెప్పండి అలాంటిది ఏదైనా ఒక ఉదాహరణ చెప్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది విని. ఉదాహరణ అంటే ఇప్పుడు నేను పాము మంత్రం చెప్పాను కదండి, అది స్టార్టింగ్ లో ఊళ్ళోనే, ఈ ఊళ్ళోనే వాళ్ళ తాలూకా వాళ్ళ అమ్మాయి అది కూడా ఉన్నదండి. అది మొదట్లో మీరు టెస్టింగ్ చేసింది. అవునండి.
పక్షవాతానికి వాటికి వీటికి ఏమైనా చేస్తారండి? అన్ని అట్లకి వేస్తానండి, మందులు వేస్తానండి. ఏమండి అసలు రోగానికి కారణం ఏమన్నా కనుక్కున్నారు ఎప్పుడన్నా? కనుక్కున్నానంటే మన ఆహారం తీసుకోవడంలోనే కొంచెం ఉమ్, డిఫరెన్స్ రావడంలోనే ఎక్కువగా రావడానికి ఉమ్, వస్తుంటుంది అది. ఆహారంలోను ఆ నియమంగా ఎప్పుడైతే మనం ఉన్నామో ఉమ్, దానికి దూరంగా ఉంటాయి రోగాలు అలాగేనండి. ఉమ్. మరి ఏంటి ఈ ఆహార నియమాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అన్నీ నిర్మలంగా ఉండాలండి. ఆహారం చూడండి, బీరకాయ, బెండకాయ, తోటకూర, చారు, మజ్జిగ వేసుకోండి అంటాను నేను వచ్చిన వాళ్ళందరూ. ఉమ్, అది ఎప్పుడైతే కరెక్ట్గా వేసుకున్నారో ఉమ్, వాళ్ళు ఇంకా వేరే ఇంకా ఉండదండి. ఇవన్నీ మొత్తం అన్నీ పోతాయి. ఉమ్, మంచి బాగా మనం నిర్మలంగా ఉంటారన్నమాట. ఉమ్, అది ఒకటి చెప్తాను. ఈ విభూతి కూడా ఇచ్చాక ఉమ్, కొంచెం మీరు ఏదో టైంలో ఏ టైంలోనో పడుకునే ముందు ఒక అరగంట లేదా 15 నిమిషాలన్నా సరే ఉమ్, ఆ ధ్యానం చేయండి మీ ఇష్టదైవాన్ని. ఉమ్. చేసుకున్నప్పుడు చేసినట్టయితే మీకు ఆరోగ్యం కూడా మంచి బాగుంటుంది. అంటే ఈ విభూది అనేది ఎక్కడి నుంచి వస్తుంది గురుగారు? విభూతి అంటే బెంగళూరు నుంచి అది వస్తుంటుందండి. అంటే బెంగళూరు నది స్వామి గారి దగ్గర బెంగళూరులో అది ఉంటుందండి. అక్కడ తీసుకుంటామండి. మనం తీసుకుని దానికి ఏమన్నా చేస్తారా? దానికి మళ్ళీ మేము గ్రహం నాడు అదేని కూడా మంత్రించాయని మళ్ళీ అంటి పెట్టుకుని ఎక్కువగా బాగా చూడండి తగ్గకుండా ఉన్న మీరు చెప్పారు చూసారా, ఇదేంటి ఇన్నాళ్ళ వరకు ఇంకా తగ్గలేదు అన్న వాళ్ళకి ఆడది మళ్ళీ ఉపయోగించి అప్పుడు అన్నీ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి కూడా తగ్గిపోవడం అలా జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేస్తారా గురుగారు మీరు? ఎవరైనా రోగాలు బాగా ఎక్కువగా ఉంది, ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళ పేరు అది తీసుకుని మీరు ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేస్తారా? పేరు తీసుకుంటే చేస్తానండి. పేరు తీసుకుని నక్షత్రాలు ఇలాంటివి ఏం కాదండి. వాళ్ళ పేరు ఏదైనా చెప్తే ఆ ప్రకారం చేస్తారండి. చేస్తారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేస్తారు. బాగా ఉండాలండి. అదండి, వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారా? వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. ఇప్పుడు విభూది మీరు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పంపించారనుకోండి, వాళ్ళు ఏమైనా తీసుకుంటే పనిచేస్తుంది గురుగారు? వాళ్ళు పనిచేస్తాండి. నా దగ్గరికే నెల్లూరు నుంచి అది వస్తారండి. ఒక నెలకి పట్టుకెళ్తారు ఈ మందులు అయ్యి. మళ్ళీ నెలకి మళ్ళీ వచ్చేసరికి చాలా వరకు తగ్గిందండి, బాగుందండి అలాగంటారు. మళ్ళీ నెలకి మళ్ళీ ఇస్తానండి. అలా తగ్గిపోవడం చెందడం అది చాలా వరకు ఉంటుందండి. ఈ సృష్టిలో ఈ మధ్యన ఈ కాలంలో ఈ ప్రపంచంలో విపరీతమైనటువంటి కరోనా లాంటి రోగాలు ఇవన్నీ పెరిగిపోయినాయి కదండి. అవునండి. మీరు సాధనలో కూర్చున్నప్పుడు అమ్మను కానీ అడగరండి? ఎవరినైనా దేవి దేవతలను అడగరా? ఏంటి రోగాలు ఏంటి, రొప్పులు ఏంటి, కష్టాలు ఏంటి అని అడగరా మీరు? లేదండి. కారణం ఏంటంటే ఎంత సృష్టిలో ఉండి అంతా కూడా అవన్నీ కూడా మరి సృష్టి చూసుకోవాలి. మనకు మాత్రం చెప్పాలంటే ఎటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మన దగ్గర తగ్గిపోవాలన్న సిద్ధాంతంలో మనం చేయడం అంతే అండి. చాలా మంది అలా వస్తారండి. దర్శనాలు జరుగుతాయి గురుగారు మీకు? ముగ్గురమ్మల దర్శనం తర్వాత ఇంకా దర్శనాలు జరిగినాయా మీకు? స్వామి గారు అప్పుడప్పుడు వస్తుంటారండి, గురువు గారు వస్తుంటారు. ఏం చెప్తారండి ఆ టైంలోని? జాగ్రత్తగా చేయమనండి. సాధన బాగా చేయాలి, నిష్టగా, ఏ కల్మషం లేకుండా, ఏది మనం కోరకుండా వాళ్ళంతా వాళ్ళు ఏదైనా చేసినట్టయితే వాళ్ళు చేసుకోవడమే. అంతేగాని మనం ఇలాగ వాళ్ళు మనకి ఇంత ఇస్తారని ముందు అడగకూడదు, అనుకోకుండా చేయాలండి. చేస్తా లేకపోతే లేదండి. కొంతమంది అంటారు చూడండి, ఎవరన్నా ఏమంటే కుదరలేదండి నాకు, నేను ఫోన్పే వద్దు, మీరు ఏమక్కర్లేదు, వెళ్ళిపోండి, పర్లేదు, మనకు అలవాటు ఏమవుతుంది, మీరు మిమ్మల్ని ఏమో అడగలేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఏంటి ఎత్తి దాంట్లో అదేనండి అంతే. అది ఉపయోగించేసి అది తగ్గిన వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు కరోనా ముందు చాలామంది అన్నదానానికి డబ్బులు ఇస్తే వాళ్ళ పేరుని అక్కడ రాసేసి వాళ్ళ పేరుని పెట్టేసేసి ఇచ్చేవాళ్ళు. ఎవరు లేకపోతే ఆ రోజుని నా పేరు రాసేసి అక్కడ గురువుగారిని ఆ ప్రకారంగా ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మన ఆ టైం అలాగే కుదరలేదండి. కరోనా టైం అది వెళ్ళిపోయిన కాడి నుంచి పొద్దున మాటలు అంటే మనకి ఇక్కడ హోటల్ అయ్యి ఇలాంటివి ఏమి ఉండవండి. దాన్ని బిర్యానీ కానీ పులిహార చేసి ఇస్తారండి. వాళ్ళు 3,000 రూపాయలు. ఏమంటే నేను ఇస్తానండి, నాకు ఇది తగ్గిపోయిందండి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అన్నీ చేశాను, నాకు ఇది తగ్గిపోయిందండి అలాగని అంటే అని ఇలా చేస్తున్నానండి. అంటే అయితే మీరు పేర్లు చెప్పండి అని బాబు చెప్పి ఆ పేరు రాసి ఆ రోజున ఇక్కడ చేయించేసి వాళ్ళందరికీ పెట్టేస్తామండి. అంతే అండి. అదే అండి. అదొకటిని ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇక్కడ ఆడవాళ్ళకి కొంచెం సదుపాయం లేదని అది అమ్మగారు అప్పుడే 9 సంవత్సరాల క్రితం ఇక్కడికి వెళ్ళారండి, మన గోకవరం. ఆ స్థలం గురించి అని వెళ్తే వాళ్ళు మొన్న చెప్పారండి, అది మీరు తీసుకోమని.
తీసుకొని వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంకొంచెం వచ్చిన ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సదుపాయాలు ఏర్పాటు చేద్దామన్న ఆలోచన అండి. అంతే కదండి. అంటే ఇప్పుడు 85 ఏళ్ళు దగ్గర మీకు వచ్చేసినాయి. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా కూడా ఇంకా అందరికీ ఏదో ఒకటి మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు. అయ్యో మరి ఆలోచన అండి. అంతే అండి. నేను ఒంటిపూట చేస్తానండి భోజనం కూడా, రెండో పూట చేయనండి సాయంకాలం. మరి మీ ఈ విద్యని మరి మీ తర్వాత అందిస్తున్నారు ఎవరికన్నా? బాబున్నాండి, బాబు చేస్తానండి. మా పెద్ద బాబు, పెద్ద బాబుకి మా ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అండి నాకు. పెద్ద అబ్బాయి అండి, తర్వాత చిన్న బాబు, ఒక అబ్బాయి బెంగళూరులో ఉంటాడండి ఆ బాబు, తర్వాత ఒక అమ్మాయి అండి. మరి మీ అంత నిష్టగా వాళ్ళు సాధన చేయగలుగుతారండి? చేయాలండి, చేసినప్పుడే ఆ ఫలితం వస్తుంది. మరి లేకపోతే ఎలా వస్తుంది? ఆ సాధన రావాలండి. మనస్సులో ఆ నిర్మలమైన మనస్సు పెట్టుకుని ఏమి కూడా దాన్ని ఆశించకుండా మనం అలా తగ్గిపోవాలి అన్న పద్ధతిలో రావాలండి. ఆ వచ్చినప్పుడే మరి బాగుంటుందండి. మరి మీరు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ధ్యాన సిద్ధి ఇవ్వచ్చు కదా గురువు గారు, మీరు ధ్యానం ఎలా చేసుకోవాలంటే నేర్పించవచ్చు కదా. ఇది చెప్పాను కదండి, ఈ బొట్టు పెట్టుకుని మీరు పడుకునేటప్పుడు కానీ ఏదో టైంలో 15 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్తుంటానండి. మీరు ఇస్తారా వాళ్ళకి? తల మీద చేయి పెట్టి ఇస్తారా ఆశీర్వాదం? అలా కాదండి, మామూలు బొట్టు పెట్టేస్తారు. బొట్టు పెట్టి ధ్యానం చేయండి మీరు బొట్టు పెట్టుకుని. అదన్నా మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకుని నన్ను చేయండి మీరు అన్న పాయింట్ కదండి. వాళ్ళకి ఎవరైతే ఇష్టమైతే వాళ్ళని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని గురువు గారు నాకు మంచి ఇచ్చారు, నేను చేస్తున్నాను ధ్యానం, అలాగే చేయమండి. అది అంటే మందు మంత్రము మరోటి కాకుండా కేవలం మీరు చేసిన సాధన మీ అస్తవాసే ఇక్కడ పనిచేస్తుందండి. అవునండి. అంతే అంటారా? అంటే ఏ మంత్రాలు వేరే వాళ్ళు కూడా వేయచ్చు, కానీ ఇక్కడ సిద్ధి అనేది మీ దగ్గర అది ఉండాలండి. అది ఉన్నప్పుడే ఇప్పుడు మా బాబు అని చెప్పారు మీరు, ఆ బాబు చెప్పాలంటే నాలాగా మా నాన్నగారి కన్నా బాగా వేయాలన్న దృష్టి కలగాలండి వాళ్ళకి. ఆ కలిగినప్పుడే ఆ ఫలితం అక్కడ కనబడిపోద్ది. మీ నాన్నగారి కంటే మీరు బాగా ఎక్కువ సాధనలు చేశారు కదా మరి. మరి అంతే అండి. అవునండి, నాన్నగారి కంటే మీరు సాధన ఎక్కువ చేయడం వల్ల మీకు మంత్రసిద్ధి దొరికింది. మరి అదే అండి. ఒక మంత్రాన్ని ఎన్ని సంవత్సరాలు జపిస్తే సిద్ధి దొరుకుతుంది గురుగారు? అది మనం జపించుకులోనే పూర్వజన్మ సుకృతులను బట్టి కూడా ఉంటుందండి, గురువు యొక్క ఆజ్ఞ వల్ల కూడా వస్తుంది అది. ఏమండి, కొంతమందికి అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి, 6 మాసాలు కూడా అవ్వలేదు నాకు నేను నేర్చుకుని. ఎప్పుడైతే మనకి అతను చనిపోయాడో తీసుకెళ్ళాడో టక్మనే వెంటనే ఆ ఫలితం వెంటనే కనపడిపోయిందండి. అలాగా ఆ పద్ధతిలో ఉంటుందండి. మాట కొంతమంది పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. సుకృతం కూడా ఉంటుంది. అంటే మీరు ఏదన్నా 10 మందికి ఉపయోగపడేదో వాళ్ళంతా వాళ్ళు వేసిన చిన్న చిన్న మంత్రాలను ఉపదేశం చేయొచ్చు కదా గురుగారు. చెప్పాను కదండి, ఇంత నిష్టగా ఇంత కార్యక్రమాల మళ్ళా చేయాలంటే చాలా సాధ్యపడుతుంది, కష్టం అవుద్దండి కొంచెం. మా వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంతోమంది నేను చెప్పాను కదండి, ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు వచ్చి అమ్మగారి దగ్గరికి వెళ్ళండి, మంత్రం వేసి ఈ విభూతి పట్టుకెళ్ళండి, మందులో ఇచ్చి అన్ని కార్యక్రమం చేస్తే అమ్మగారు లోనికి వచ్చాక మీరేంటి ఏ ఊరు అని అడగడం, ఆ కాపీ ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చాక మీ అంతమంది ఉన్నారు ఏంటంటే ఇంకా మీరు తీసుకోండి విభూతి మనమని పలానా వాళ్ళకని చదువుకునే వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంచెం చదివేది మంచి బాగా వస్తాయి, ఉద్యోగం కూడా వస్తాయి అని అలాగని చెప్పడం. అక్కడికి వచ్చాక మళ్ళీ నన్ను అడిగి మళ్ళీ ఆ ప్రకారంగా మళ్ళీ తీసుకోవడం, అలాగే వెళ్ళడం, ఆ ప్రకారంగా మళ్ళీ తను ఎక్కువగా మంచి బాగా చేసేసాడు. అలా సహకారం చేసే వాళ్ళు కూడా ఉండాలండి. అమ్మో భార్య ఉండకపోతే ఇంకేముందండి. మా కుర్రోళ్ళందరూ కూడా మనం సహకారం చేసేవాళ్ళే. మీరు అమ్మగారిని బాగా గుర్తు చేసుకుంటున్నారు. గుర్తే అండి. అత్వాను నేను అనుకోకుండానే సత్యవతి అంటానండి, కనీసం 4-5 సార్లు నాళ్ళు అయినండి. అంత దృష్టిలో ఉండే మనిషి అండి. మరి ఆ గురువుగారు మీకు పావు మంత్ర ఉపదేశం చేశారు కదండి. అవునండి. మరి మీరు అలా ఎవరికైనా చేస్తే బాగుంటది కదా అని. అంటే బాబుకి చేశారు, వీళ్ళకి చేశారండి. వాళ్ళు చేశారు, చేశాను. వాళ్ళు సాధన చేస్తున్నారు. చేశాను. అదే అంటున్నా, మీరు మరొకరు చేస్తే విద్య ముందుకు వెళ్తుంది కదా. చేశానండి బాబుకి, ఆ బాబుకి, పెద్ద బాబుకి, 3వ అబ్బాయికి చేశానండి. అలాగే ఏం కోరుకుంటున్నారు గురుగారు మీరు? అందరూ బాగా ఉండాలండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అది ఒక్కటే. అంతే అండి. ప్రపంచంలో మొత్తం అందరూ కూడా ఎవరికైనప్పటికీ కూడా ఆరోగ్యం మంచి బాగా ఉండాలండి. భగవంతుడు అదే ఇవ్వాలండి ఎక్కువగా. రోగాలు మనం చేసుకున్న కర్మలను బట్టి వస్తాయంటారు కదా,
మరి ఆరోగ్యం అంటే వీడికి ఎంత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా పాత కర్మలు ఉంటాయి కదా మరి. ఉన్న మనం ఏం చేయాలంటే అప్పుడు చూడండి విభూతులు ఇచ్చి ఆ ధ్యానం చేసి ఎప్పుడైతే మనం చేసుకున్నామో ఇవన్నీ కూడా ఇవన్నీ తొలగిపోతాయండి మనకి. ఉమ్. అది అది బాగుంటుందండి. ఆ. అంటే పాత కర్మలతో వచ్చినటువంటి రోగాలను కూడా మనం తగ్గించుకోవచ్చండి. గురువు యొక్క సహకారం ఉండాలి. సహకారం అండి. మీకు బాధ వేసిందండి గురువుగారు శివబాలయోగి గారు మిమ్మల్ని అందరిని వదిలేసి సమాధి చెందేటప్పుడు? నేను లాస్ట్ని అది ఒకటి చెప్పాలండి. చెప్పండి. లాస్ట్ని ఆయన కాకినాడలో ఉన్నారండి. కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉండేసరికి ఇప్పుడు గోపన్ గారని, అంటే ఇప్పుడు సెక్రటరీ గారు వాళ్ళ నాన్నగారు గోపన్ గారని, నీలం రావణ్ గారని, మన హిందీ మాస్టర్ గారని, వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు ఉన్నాక నేను ఆ టైంకి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మీరు ముగ్గురు వెళ్ళిపోండి, భోజనానికి వెళ్ళిపోండి అన్నారు స్వామి గారు. భోజనానికి మీరు వెళ్ళిపోండి అంటే, మరి మీ దగ్గర ఎవరు ఉంటారు? రామలింగేశ్వరం ఉంటాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ వెళ్ళిపోండి అనేసరికి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోయాక ఆ స్వామి గారిలోంచి నేను ఎలా చేయి పెట్టుకున్నానండి. చేయి పెట్టుకుని ఆ వివిధే ఆయనకు కొంచెం ఇలా రాస్తుంటాను నేను. అంత సన్నిహితంగా ఉంటానండి. రాస్తుంటే ఇలాగా ఫాక్సింగ్ వస్తుందండి స్వామి గారిలో. ఫాక్సింగ్ ఎలా వచ్చి స్వామి ఇలా ఫాక్సింగ్ వస్తుందండి, అంత తేజస్వి వచ్చేస్తుందంటే మీ ముఖం వైపు. అలాగే సరికి ఇలా రమ్మని సైగ చేసి ఇలా చెవు పెట్టమన్నారు. పెట్టమని ఆ చెవిలో ఆయన తపస్సు అవన్నీ మనకి అటువంటి పద్ధతి మనకి ఇచ్చారండి. ఇచ్చి ఇంకా ఎక్కువ వెళ్తురు వచ్చేస్తుందండి. చూడు రామలింగేశ్వరం అలా చూడు జాగ్రత్తగానే, అలాగని శంభో శంకర తండ్రి అలాగని చెప్పేసి అలా పైకి అలాగే అంతే. ఆ జీవ అలాగే వెళ్ళిపోయింది అంతే. ఆ బాక్సింగ్ అలాగే వెళ్ళిపోయింది. ఆ స్వామిగారిని అలా పట్టుకున్న వాళ్ళని నాకు సరిపోయింది, కానీ లేకపోతే సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళలేము కదండి. అటువంటి ఇది లేకుండా అది ఆ దృశ్యం కనిపించిందండి. కనిపించి అంత జాగ్రత్తగా చూసుకోండి, అంత బాగా చూసుకోండి అన్నారని. అంతే అంతే అయిపోయింది. దానివల్ల మరీ ఎక్కువ మనం ఇంకా శక్తి పెరిగి మనం ఎప్పుడైతే ఇది చేస్తున్నామో ఆ పని అయిపోవడం, చెందడం, తగ్గిపోవడం. మెయిన్ ఏంటంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆరోగ్యంగా అయిపోవాలండి. అదే లెక్క. మీ లక్ష్యం, మీ ధ్యేయం అదే అండి. మీరు కోరుకునేది అదే. అంతే అండి, అంతే. మళ్ళీ ఉన్నదేమో లేదండి. స్వామివారిగా కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నారు మీరు? అనుకున్నాను. అంటే ఇక్కడ శివాలయం కట్టడం గురించి ఎప్పటి నుంచో నేను ఉండేవాడిని, లెటర్ రాసేవాడిని. అప్పుడు ఇక్కడ ఈ ఫోన్లు అవి లేవండి. ఎక్కడ మెండపేటలో ఉండేదండి. మెండపేట వెళ్ళి ప్రత్యేకంగా ఆ టెలిఫోన్లో మాట్లాడి స్వామి గారితో ఏమండి ఇది సంగతి అంటే ఇలాగే మీరు రావాలని సుమా తప్పనిసరికి అలాగని చెప్పేవాడి అండి. నేను వస్తాను రామలింగేశ్వరం మీకు ఎందుకని. అలాగే ఒకసారి ఏం చేశారంటే ఆయన బయలుదేరి ముందు కువైట్ వెళ్ళారన్నమాట. అంటే దర్శనానికి వెళ్ళి కువైట్లోను అక్కడ ఆయిల్ కొట్టించుకోవడానికి ఆగి తీరా ఇంకా పైకి ఇంకా విమానం పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు వారు వచ్చి చూడండి, ప్రసాద్ సింగ్ ప్రధానమంత్రి ఇరాక్ కువైట్ యుద్ధం జరిగింది. జరిగినప్పుడు ఇంక వెళ్ళడానికి వెళ్ళేది మీరు ఇక్కడ ఆగిపోవాలి అలాగంటే అక్కడ ఆగిపోయారండి. అక్కడ ఆగిపోయాక అప్పుడే కొంచెం ఆయనకి కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంది, కొంచెం ఇదిగా ఉంది. మన ఎవరిని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిని కూడా గురువులు మీరు ఏదో రకంగా ఇక్కడ పంపించండి, ఆయన్ని పంపాలి, పంపకపోతే మీకు ఇదిగా ఉంటుందని చాలామంది చెప్పినా ఆయన ముందు కొంచెం ఆలకించలేదు అన్నమాట. ఆయన ఆలకించలేదో మరి తర్వాత చెప్పిన వాళ్ళు ఆలకించలేదో మొత్తం మీద ఆయన్ని పంపలేదండి. నేనేం చేసేవాడిని ఏంటంటే ఇక్కడ మాకు టీవీలో ఏమీ లేవండి, ఆ గుడి దగ్గర ఉండేది ఒక టీవీ. అక్కడికి వెళ్ళి స్వామి గారిని రిలీజ్ చేస్తే అందులో కనపడుతుంది కదా స్వామి గారు వచ్చేస్తున్నారు అన్న దృష్టిలో ఉంటుందని అక్కడికి వెళ్తే వాళ్ళని పంపించేవారు, కానీ స్వామి గారిని పంపలేదండి. అప్పుడు అక్కడ ఒక హోటల్లో ఎక్కడ పెట్టేసి అలా ఉంచేస్తాను. ఇప్పుడు వినాయక చదువుతున్నాడు, అతనికి 2 కార్లు 3 కార్లు ఉన్నాయంటండి, సొంత కార్లు. ఆయన దర్శనం చేసుకుని స్వామిగారు దర్శనం చేసుకుని ఏమంటే మీరు నాకు వినాయకుడిలా కనపడుతున్నారండి స్వామి, నాకు అటువంటి దర్శనం ఇచ్చారు మీరు, అంచేత మీరు ఏం చెప్తారో మీకు ఇది నేను చేస్తానండి నేను. అయితే నీకు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయంటే 3 కార్లు ఉన్నాయండి, నన్ను మరి బయటికి అక్కడికి తీసుకెళ్ళిపోయి మాకు అక్కడికి తీసుకెళ్ళిపోగలవా అంటే అప్పుడు ఆ కార్ల మీద వచ్చేసారండి స్వామిగారు, బయటికి వచ్చారన్నమాట. అంతవరకు కూడా రావడానికి కుదరలేదండి. అప్పుడు వచ్చాక మళ్ళీ
అక్కడికి వెళ్ళి రండి స్వామి మీరు ఈ శంకుస్థాపన చేయాలి, శివాలయం. శివాలయం అది కట్టాలంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. ఒకసారి ఏం చేశారంటే బెంగళూరు వచ్చారండి. బెంగళూరు ఆశ్రమం ఉంది గొల్లపల్లిలో. ఇప్పుడంటే గొల్లపల్లిలో లేదండి, ఎయిర్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఎంతో డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకో చోట అక్కడే పెట్టారు. జేపీ నగర్లో పెట్టారు. అక్కడ గొల్లపల్లిలో ఉండేదండి. ఉన్నాక అప్పుడే అప్పుడు ఏమైందంటే అండి, రామలింగేశ్వరరావు నువ్వు ఆదివారం పాటు రమ్మంటున్నావు కదా, నడు వచ్చేస్తున్నాను ఇప్పుడు అంటే మనోళ్ళు ఏం చేశారంటే అయ్యి బాబాయ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు మనం అక్కడ అరేంజ్మెంట్ చేయడానికి కష్టమైపోద్ది, తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పాలంటే ఎవరి మట్టుకెళ్ళు నేను కాదు అని మళ్ళీ నన్నే చెప్పమని పదిలో వాళ్ళందరూ మాట్లాడారండి. అక్కడ వాళ్ళందరూ ఆయన దగ్గర మాట్లాడలేక అప్పుడు చెప్తేనే నేను అన్నానండి, స్వామి నేను రమ్మన్నామండి మళ్ళీ నేను వద్దని నేను ఎలా చెప్పనంటే అలా కాదు మీరు చెప్తేనే వాళ్ళకింటారు స్వామి గారు అలాగంటే అప్పుడు నేను అన్నానండి. అప్పుడు శివరాత్రి నెల 15 రోజులు ఎన్నాళ్ళు ఉందండి. వెంటనే ఏమన్నా స్వామి మరి ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ నెల 15 రోజులు శివరాత్రి మాత్రం మాకు ఉండాలి సుమా మీరు అంటే అది ఎక్కడ కుదురుతుంది అంటే అప్పుడే కదండి ఫారెన్ నుంచి అందరూ కూడా మీరు దర్శనానికి అయితే వస్తారు అంచేత పోనీ అంతకెళ్తే అప్పుడే రండి పోనీ లేకపోతే ఇప్పుడు బానేసిపోరంటే పోనీ అలా చేస్తాను అయితే అలాగని అప్పుడు ఆ శివరాత్రి నాడు వచ్చారండి. అలా తెలివిగా తప్పించుకున్నా మీరు. మంచి మాట ముందు రామనమని చెప్పావు నువ్వు, చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్తున్నావు నువ్వు, అమ్మ రామలింగేశ్వర నువ్వు చాలా ఇదైన మనిషి అలాగన్నారండి స్వామి గారు. అంత అలాగే మాట్లాడుకునే వాళ్ళు అండి. అంత పెద్ద ఆయన ఎంతో శక్తి ఉందండి. అలాంటి శక్తి ఉన్న మనిషి చెప్పాలంటే అది మనం చూస్తేనే తెలుసండి, అనుభవించేనే దానికి, లేకపోతే ఏమి లేదంటే ఏమి లేదని అంతే. ఉందంటే అంత శక్తి ఉందండి వాళ్ళు అటువంటి పద్ధతి. ఇప్పుడు వారి పద్ధతిలోనే అన్నీ చేయడం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అది కట్టడం కూడా మనం ఏం కాదండి అంత ఎవరి మధ్య కాదు. ఎన్ని వ్యాధులకి ఎన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఇక్కడ మీరు ఇస్తారు గురుగారు? ఏదైనా పర్లేదు, ఏదైనా సరే. డాక్టర్ కూడా అందుబాటులో లేకుండా ఉండి ఇంకా వైద్యం రాలేదనే రోగాలకు కూడా మన దగ్గరికి వస్తే తగ్గిపోద్దండి. బాగా సంకల్పం అండి. అదే నా గొప్పతనం కాదండి, వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం అండి అంతే. అది ఆ లెక్కలోనే ఉంటుందండి. చాలా సంతోషం అండి, చాలా మంచి సమయం ఇచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అదేండి మీ సంకల్పం నెరవేరాలి, అలాగే మీ పరంపర మీ పిల్లల ద్వారా ఇంకా కొనసాగాలని మాత్రం కోరుకుంటున్నాను. అలాగండి నాకు అదే కావాలనండి. మీరు కూడా మంచి బాగా ఈ ఛానల్లో మంచి బాగా మాట్లాడుతున్నారు మీరు. అమ్మాయి ఇలాగ మాట్లాడితే నాకు ఈ మాటలే రాలేదు ఇప్పుడు దాకానే. అలాగే ఆటోమేటిక్ టక్మని అంతా పలికించేశారండి స్వామి, నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా. అదే అండి, చాలా సంతోషం. మంచిదండి. నా పేరు రాంబాబు అండి, పెద్ద అబ్బాయి. నేను ఇక్కడ జరిగే సేవా కార్యక్రమం అంతా కూడా శివపాలి మహారాజు గారి ఆశీస్సులతోటి, ఆయన ఇచ్చిన తపశక్తితో ఇక్కడంతా కూడా జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇక్కడ మొదట్లో జనం కొద్దిగా వచ్చేవారు, తర్వాత క్రమేపీ జనం అలా పెరుగుతూ వచ్చారు. అది ఒక అమావాస్య లేదా పౌర్ణమి చూసుకున్నట్లయితే రోజుకి ఆ ఒక్కరోజు 300 తక్కువ అంటే 300 మంది జనం వచ్చేవారు అమావాస్యకి పౌర్ణమి. మిగతా రోజుల్లో రోజుకి ఒక 50, 100 అలా వచ్చేవారు. ఆ జనం పెరుగుతూ ఉన్నారు తప్ప తగ్గలేదు. అలాగే మొదట్లో ఈ డిబ్బీ కూడా ఉంటుంది కదా, లేదు, మా సొంత డబ్బులతో ఇది చేసేవాళ్ళం, మందులు చేసినా ఏం చేసినా. ఇంక మా అమ్మగారు అంటే వెనక ఉండి మొత్తం ఇల్లంతా చూసుకొని చక్కబెడతాం. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ ఇవ్వడం, అదే భోజనం పెడతామని, లేకపోతే చిన్నపిల్ల ఎడితే పాలు ఇవ్వడం అని, ఆ దగ్గర మొత్తం. అప్పుడు ఈ ఇల్లు పెంకుటిల్లు ఉంటుందండి, పెంకుటింట్లో ఉమ్మడింట్లో ఉండేవారు పట్టినప్పుడు. ఆ పెంకుటింటి దగ్గర అలా బయటకు వస్తే ఇంకా సాయంత్రం 6 7 మాకు కూడా ఆకలేసేది కాదు, నీరసం ఉండదు కాదు. దాహం వేయడం కానీ, మంచిలు తాగలను కానీ, ఆకలిస్తుందని కానీ, భోజనం ఇటువంటి ఏమి ఉండదు కాదు. సరిగ్గా సాయంత్రం నాన్నగారు పూజ ఉపవాసం విరమించిన తర్వాత అప్పుడు ఆకలేస్తుంది మాకు అందరికీ మాకు తెలిసేది కాదు, మాకు తెలిసేది కాదు. ఇదేటని ఆలోచనతో అప్పుడు అర్థం మాకు, స్వామిగారు ఉన్నారు కదా అక్కడ, తపశక్తి ఉంది కదా, అది మా మీద పనిచేస్తుందని చెప్పి మేము అనుకున్నాను.
ఆ రకంగా ఈనాడు కూడా ఎవరి దగ్గర ఏ విధంగా ఆశించకుండా మా కులం మతం ఏ పార్టీలు అంటే ఏ భేదాలు ఏం లేవు, అందరూ కావాల్సిన వాళ్ళండి ప్రతి ఒక్కరు. మా అంగ సిద్ధాంతం ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతుని అనుకోవడం ఎల్లప్పుడూ. ఎవరైతే మా అమ్మగారు ఏంటంటే ఇంత అభివృద్ధి చెందిన కారణం మా అమ్మగారండి. ఇంటికి ఎవరైనా సరే ఎంత జనం వచ్చినా సరే ఇంకోటి మా అమ్మగారు సర్పంచ్ చేశారు. పి నరసరావు గారు బాలయ్య గారు శిష్యుడు అండి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ మా అమ్మగారిని ఏకగ్రహంగా ఎన్నుకున్న సర్పంచ్ కింద. ఆ టైంలో బాలయ్య గారు 3 ఎకరాల పొలం ఇచ్చారండి. ఇక్కడ ఎదుర్కొంటే ఈ స్థలం ఉంది కాలనీలో. ఆ 3 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ స్థలం అంటే గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందండి. ఆ స్కీమ్లో మా నాన్నగారు దగ్గరుండి మొత్తం అన్ని కూడా ఆ కాలనీ ఇల్లు కట్టిన తర్వాత ఈ పంచాయతీ భవనానికి కూడా కావాల్సిన స్థలం కూడా సేకరించి దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా మా నాన్నగారు పెట్టుకుని మొత్తం అంతా చేశారండి ఆ రోజు. ఆ రకంగా పంచాయతీ భవనం కూడా చేశారండి. అలాగే సొసైటీ భవనం కూడా ఇక్కడ స్థలంలో కట్టారండి. దాని బాలయ్య గారు సమాధిలోకి వెళ్ళడానికి ముందు వచ్చి అక్కడ ఆయన ప్రారంభోత్సవం చేశారండి. ఇచ్చారండి. ఆకర్షణలో ఆయన మా ఇంట్లో కూడా భోజనం వండి తెమ్మని చెప్పి ఆయన సొసైటీలోనే భోజనం చేశారండి. ఆయన సమాధిలో వెళ్ళక ముందు అలా కూడా అవకాశం ఇచ్చారండి. నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారండి, విద్య నేర్చుకున్నారా? గ్రహణ టైంలో మా నాన్నగారు చెప్పారండి. దాన్నే మనసులో మౌనంగా జపించుకోవడం. తర్వాత చాలాసార్లు నేను కూడా మా నాన్నగారు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు లేనప్పుడు నేను చేస్తే కొంతమంది తగ్గడం జరిగింది. తర్వాత మా తమ్ముడు చేస్తున్నాడు ప్రస్తుతం. అంటే ఈ ఊరు ఇంతలాగా ప్రపంచవ్యాప్తంగా పేరు కాడంటే స్వామీజీ బాలయ్య గారు. అంటే ఈ ఊరు ప్రపంచ పటంలో ఈ రోజు పేరు వచ్చిన కారణం స్వామివారి. ఆ స్వామివారికి ప్రపంచంలో ఏ మూలకంలో ఏ దేశంలో మన నాన్నగారు చేసిన భజన క్యాసెట్లో కూడా తీసుకెళ్ళి అదే వినివారు. ఈ రోజులో కూడా ఏ ఆశ్రమం ఇచ్చినా సరే మా నాన్నగారిని రమ్మని విదేశీయులు వచ్చిన సరే భజన చేయమని, ఆ భజన చేసినప్పుడు ఫోన్ కాల్ కూడా వచ్చింది మా నాన్నగారు భజన చేసినప్పుడు. అంత అద్భుతం భజన అండి అది. ఇప్పటికి రికార్డ్ చేసి పెట్టారండి అవన్నీ? అవునండి. భజన ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారు ప్రత్యేకంగా భజన చేయమని చెప్పి ఇప్పటికీ పిలిచి తీసుకెళ్తారండి. ఆయన కూడా ఇక్కడికి పట్టుకెళ్ళిన ఈ ఆదివారపేట మా నాన్నగారు భజన క్యాసెట్లే వినివారండి. ఆ భక్తులు అడిగారండి విదేశీయులు కూడా. అంటే ఆయన చెప్పారండి మా ఊరు మా భజన చెప్పి. వాళ్ళు కూడా ఆ భజన తెలుగునే ఇంగ్లీష్లో రాసుకుని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసిన వీడియోస్ ఉన్నాయండి. ఈ రోజు నుంచి చూడొచ్చు. ఆ విధంగా ఉందండి. మా తాతయ్య గారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర కూడా అందరు. అలాగే శివాలయం శంకుస్థాపన చేసినప్పుడు కూడా మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఉన్నారండి. వీడియోలు ఉన్నాయండి. మీరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మీరు భజన సాంప్రదాయాన్ని? కొనసాగిస్తాను. మీరు కూడా పడుతున్నారా? స్వామిగారు కూడా మరి భజన ఇచ్చింది మా నాన్నగారు మా తాతయ్య గారికి, తర్వాత మా నాన్నగారికి ఇచ్చారు శక్తి. అలా కంటిన్యూ అయిపోద్ది. ఇంకా ఆయన కలియుగంత వరకు ఆయన ఉంటానని చెప్పారండి ఇక్కడ ఈ ఊర్లో. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అందరం మకా ఉండి విదేశీయులైన ఎవరైనా సరే 6 నెలల్లో అయితే ఏడాది ఇక్కడ ఉండి వెళ్తానని చెప్పారండి. దాశారమ్మ గుడికి పూర్వ వైభవం వస్తుందని చెప్పారండి. ఇంకా అద్భుతాలు జరుగుతుందని చెప్పారండి ఆయన సమాధిలో జరుగుతాయి. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం. ఆయన ఏంటంటే ఏవి లేదని ఆయనకి ఒక్క పైసా అంటే ఆదాయం అలాంటి ఏవి లేని పరిస్థితిలో ఇంతమంది ఎన్ని జన్మలు ఎత్తారో నాకు తెలియదు. ఈ జన్మలో ఆయన తపస్సు చేసి సిద్ధి పొంది పరిపూర్ణ చెందారు. శంకరుడు యొక్క గురువుగా ఆయన దేశవాడు. ఏవి లేని ఆయన ఈరోజు ప్రపంచంలో మారుమూల దేశంలో ఇటలీ రోమ్ అని అక్కడికి వెళ్ళి శివాలయం కట్టి అక్కడ కూడా వాళ్ళ చేత అభిషేకం చేయించి వచ్చారంటే అంటే ఈ ఊరు ఎంత పుణ్యం చేసుకుందా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అంత పుణ్యాత్మ అండి నేదనుకుంటా ఇప్పుడే నేను. ఆ తర్వాత మా నాన్నగారు ఆయన తరపున ఇటు బాలయ్య గారు లేనప్పుడు ఈ ఊర్లో ఎవరంటే మా నాన్నగారు ఇక్కడికి వచ్చి గురుగారి దగ్గరికి వస్తాం తగ్గిపోద్దని చెప్పి పాము కరిసిన తేలి కొట్టినా ఏం కొట్టినా అర్ధరాత్రి అయినా వచ్చి ఆ మంత్రం వేయించుకోవడం లేదా మందు తీసుకోవడం ఏదో గాలి సోకినా ఏం సోకినా ఆయన ఉన్నప్పుడైతే గురుగారు బాలయ్య ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. మరి ఆయన నిత్యం ఏడాదప్పుడు నాకు అందుబాటులో ఉంటారు కదండి. ఆ టైంలో మా శక్తి మా నాన్నగారికి ఇచ్చేయండి వెళ్ళేవారండి చూడమని చెప్పాను. ఆ రకంగా బట్టి అంటే గురు శిష్యులు బట్టి ఎక్కడ గురువుని మీరకుండా గురువుని దాటకుండా ఉన్నారు కాబట్టి వారికి ఇంత శక్తి వచ్చింది. అవునండి. గురువు కంటే నాకే ఎక్కువ తెలిసిన వారు ఎప్పుడు వెళ్ళలేదు.
కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మా ఇప్పుడు కూడా ఎటువంటి బిజినెస్ టైప్ లేదు. ఇప్పుడు ఏదో ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని మేము అది సంపాదించుకోవాలనే ఉద్దేశం ఈ రోజు కూడా లేదు మాకు అసలు. అలాగే మా వెనకాల ఏ ఆసుపత్రులు లేవండి. ఆ దేవుడి ఇచ్చిన ఆస్తి అంతే. అంతే. ఆ శక్తి ఆశీస్సులు ఉండదు చూసారండి, అవే తప్పితే ఇంక మా దగ్గర ఇంకేం లేదు. ఈ నడుతున్నాడు కానీ అంతా ఆయన బాలెగ్గర అంతే కదా, స్వామీజీ అంతే. వాళ్ళు అనుకుంటే క్షణంలో మిమ్మల్ని ప్రపంచం అంతా తెలిసేలా చేయొచ్చు. వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? అవునండి. ఎప్పుడు ప్రసారం కోసం ఇప్పుడు ఆర్పాటం చేయలేదు, ఏ టీవీ ఛానల్ కానీ ఏది ఇంటర్వ్యూ లేదు, ఇప్పుడు ఈనాడు ఇలా మాట్లాడలేదు, అటువంటి ఉద్దేశం లేదు ఇప్పుడు. కానీ ఈ రోజుని చుట్టుపక్కల అందరూ కూడా తెలుసండి, మీడియా వాళ్ళకి మొత్తం తెలుసు. గురుగారు అంటే పనులు తెలుసు, అందరూ ఇక్కడికి వస్తారు, బొట్టు పెట్టుకుని వెళ్తారండి. అలాగే క్రిస్టియన్స్ ఏంటి, ముస్లిమ్స్ వాళ్ళు వస్తారండి, అందరూ వచ్చి మందు తీసుకెళ్తారండి, విభూతి తీసుకెళ్తారండి. అటువంటి భేదం అయితే ఇక లేదండి, అందరూ సమానం. ఇంకా సార్ మా తమ్ముడు మాట్లాడతారు, మా నాన్న తరపున. నా పేరు శివకుమార్ అండి. మా నాన్నగారు చెప్పింది చేస్తూ అలా ఫాలో అవుతున్నాను అంతండి. మా నాన్నగారు ఏది చెప్తే అదే చేస్తానండి. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మమ్ము బ్రోవారావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మమ్ము బ్రోవరావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మమ్ము బ్రోవారావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి నన్ను బ్రోవరావా. జగన్న నీవే జగదీశ్వరుడై ఉదయించిన దేవా, పదే పదే నీ నామమునే గానము చేసెదము. జగన నీవే జగదీశ్వరుడై ఉదయించిన దేవా, పదే పదే నీ నామమునే గానము చేసెదము. జగన్న నీవే జగదీశ్వరుడై ఉదయించిన దేవా, పదే పదే నీ నామమునే గానము చేసెదము. జగన నీవే జగదీశ్వరుడై ఉదయించిన దేవా, పదే పదే నీ నామమునే గానము చేసెదము. దైవమారావా జ్ఞాన మార్గము నీవా, దైవమారావా జ్ఞాన మార్గము నీయా. దైవమారావా జ్ఞాన మార్గము నీవా, దైవమారావా జ్ఞాన మార్గము నీవా. రావా దేవా శివయోగీశ్వర దేవా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మము బ్రోవరావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మమ్ము బ్రోవరావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి మము బ్రోవరావా. జటాధరావో శివయోగీశ్వర జయ జయలో నీకు, గణగణవో దివ్య రూపమా వందనమిది నీకు. గణగణవో జగన నీవే జగదీశ్వరుడై ఉదయించిన దేవా, పదే పదే నీ నామమునే గానము చేసెదము. జటాధరావో శివయోగీశ్వర జయ జయలో నీకు, గణగణవో దివ్య రూపమా వందనమిది నీకు. జటాధరావో శివయోగీశ్వర జై జయలు నీకు, పదే పదవో దివ్య రూపమా వందనములు నీకు. దాసులా బ్రోవా రావయా దేవా, దాసులా బ్రోవా రావయా దేవా. దాసులా బ్రోవా రావయా దేవా. దాసులా బ్రోవా రావయా దేవా. రామలింగేశ్వర రావుని బ్రోవగరావా. బిరానరావా శివయోగి దేవా, కరుణ చూపి నము బ్రోవరావా. బిరానరావా శివయోగి దేవా,
కరుణ చూపి మము బ్రోవారావా. బిరన రావ శివయోగి దేవా కరుణ చూపి మము బ్రోవరావా. కరుణ చూపి మము బ్రోవారావా. కరుణ చూపి మము బ్రోవరావా. హర హర మహాదేవ శంభో. మనం ఇంతవరకు గురుదేవులు రామలింగేశ్వర స్వామి వారు మంత్రవైద్యంతో ఎంతోమందికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా దాదాపు 80 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని వారి యొక్క గురుదేవులు శ్రీ శ్రీ శివబాలయోగి స్వామి వారు, ఆ మహారాజు వారు ఏమైతే చెప్పారో దాన్నే తూచా తప్పకుండా పాటిస్తూ వారి నుంచి అందుకున్నటువంటి శక్తిని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే రోగపీడితులే వస్తున్నారో, ఎవరైతే కర్మపీడితులే వస్తున్నారో, ఎవరైతే వారి జాతకం బాగోకోలేదని వారి యొక్క కష్టాలతో బాధలతో వస్తున్నారో వాళ్ళందరికీ ఉపశమనం కలిగేలాగా, వారందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించేలాగా వారు తన శక్తిని అంతా కూడా ఇక్కడ దారిపోస్తున్నారు. కాబట్టి ఇలాంటి నిస్వార్థ యోగుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి నుంచి ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉన్నది. మరి మీరంతా కూడా మీ సమయాల్లో మీరు ఇక్కడికి వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోండి. అలాగే మిమ్మల్ని దీర్ఘకాలంగా పీడిస్తున్నటువంటి ఎలాంటైనా రోగాలు ఉన్నా మీరు ఏ మందులు వాడకుండా ఎన్ని చేస్తున్నా కూడా ఒక పక్కన మన లోపల శక్తి అంటూ ఒకటి ఉంటే ఆటోమేటిక్గా మందులు కూడా బాగా పనిచేస్తాయండి. ఆ శక్తిని మనకు గురువులు అందిస్తారు. గురువుల దగ్గరికి వస్తే మనం తీసుకునేది శక్తి. ఆ శక్తి ఉంటే మనం తీసుకునే ఏదైతే ఔషధం ఉందో అది రెండింతలు బాగా పనిచేసి మనకు తొందరగా ఆ రోగాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని మనకి ఇక్కడ గురువులు ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతోమంది యోగుల గురించి, గురువుల గురించి, అందరి గురించి వెళ్తున్నాం, చూస్తున్నాం. అయితే కొందరి దగ్గర సమాధుల దగ్గరికి వాళ్ళ సమాధి చెందిన తర్వాత వెళ్తున్నప్పుడల్లా మనకు బాధేస్తూ ఉంటుంది. ఒక్క 15 ఏళ్ళు ఎవరో ముందు వచ్చుంటే బాగుండేది, ఒక 10 ఏళ్ళు ముందు వచ్చుంటే బాగుండేది, వాళ్ళని సజీవంగా చూసేవాళ్ళము, ఇంకా సేవలు తీసుకునేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. కానీ సజీవంగా ఉంటూ మనకి ఇంకా ఎంతో సేవలు చేసే గురువులు కూడా మన మధ్య అందుబాటులో ఉన్నారు. అలాంటి వారు కూడా తెలుసుకున్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సమయం తీసుకుని వెంటనే వారి దర్శనం చేసుకుని వారి నుంచి ఆ శక్తిని పొందితే మన జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.